హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బటర్ పన్నీర్ మసాలా చేశాను. సో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. నేను ఇక్కడ హెరిటేజ్ వాళ్ళ పన్నీర్ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇది లాస్ట్ టైం తీసుకున్నప్పుడు సాఫ్ట్గా ఉండే, సో అందుకే ఈసారి కూడా ఈ పన్నీరే తీసుకున్నా. బటర్ పన్నీర్ మసాలాలో పన్నీర్ సాఫ్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. ఈ పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మీకు ఇంత పెద్దగా వద్దనుకుంటే ఇందులో హాఫ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసి కొద్దిగా ఉప్పు అండ్ అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసి జస్ట్ ఒక్క 5 మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే పన్నీర్ అయితే సాఫ్ట్ అవుతుంది. మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే మరీ మెత్తగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అంతసేపు పెట్టకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, కాజుని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో వేసేయండి. ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అండ్ అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఇలా కుక్ అయిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టొమాటోస్, ఆనియన్, కాజు అండ్ పచ్చిమిర్చి వాటర్ లేకుండా ఇలా బౌల్లో తీసుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా క్రీమీ టెక్స్చర్లో పేస్ట్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్లో ఉంటే చాలు గ్రేవీకి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఇక్కడ న్యూట్రలైట్ వాళ్ళ బటర్ అయితే తీసుకుంటున్నా. కొద్దిగా బటర్ వేసుకొని పన్నీర్ని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని లైట్ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మరీ ఎక్కువగా చేస్తే క్రిస్పీగా అయిపోతాయి. జస్ట్ పచ్చిగా ఉండకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్రౌన్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని పసుపు, కారం, ఉప్పు అండ్ అలానే కొద్దిగా ధనియా పొడి కూడా వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కారం ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ గ్రేవీ మసాలా కూడా వేసి ఒక 2 మినిట్స్ వాటర్ వేయకుండా కుక్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తుంటే కొద్దిగా గట్టిగా అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా టొమాటోస్, ఆనియన్స్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, దాన్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రెస్టారెంట్స్లో మంచిగా ఆరెంజ్ రెడ్డిష్ కలర్లో అయితే ఉంటుంది కదా, సో అలాంటి కలరే రావాలని చెప్పేసి నేను కూడా ఇంట్లో ఉన్న ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యూస్ చేసాను. ఇలా కొంచెం వాటర్ తీసుకొని అందులో కలర్ వేసి మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ కలర్ని గ్రేవీలో వేసుకున్నా. అప్పుడే కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మంచిగా రెస్టారెంట్ స్టైల్ కలర్ అయితే వచ్చేసింది. ఇలా మూత మూసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ ఇలా దగ్గర అయిపోతుంటుంది. ఇలా కలపకుండా పెడితే మాత్రం మాడిపోతుంది, ముందే చెప్తున్నా. గ్రేవీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకుందాం. పచ్చి పన్నీర్ వేయడం కన్నా ఇలా డ్రై రోస్ట్ చేసి వేసుకోండి. పన్నీర్ టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇలా పన్నీర్ని వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ అయితే యూస్ చేయలేదు అండ్ కొద్దిగా బటర్తోనే చేసా. అండ్ లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇంకొంచెం బటర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరందరు కూడా ఒకసారి ఈ విధంగా పన్నీర్ బటర్ మసాలా ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. అండ్ దీన్ని రోటీస్కి, బగారా రైస్లో కూడా తినొచ్చు. నేనైతే వెజ్ బగారా రైస్ అయితే చేసా అండ్ దీని రెసిపీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా యమ్మీగా వచ్చింది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.